అమ్మా అంజలి, అల్లుడికి ఇంకో దోశ ఏమ్మా. అయ్యో చాలు మామయ్య. తినండి అన్నయ్య. ఇంటికి వచ్చినప్పుడు కడుపు నిండా భోజనం పెట్టకపోతే మా మామయ్య ఎంత తిడతాడు తెలుసా? ఎక్కడికి వెళ్తున్నారు రేఖ? ఆ బట్టలేంటి? ఆఫీస్కి వెళ్తున్నాను వదిన, ఇవాళ ఫస్ట్ డే. ఆఫీస్ కా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మా ఇంటి ఇజ్జత్ తీయడానికే వచ్చావా? అయినా మా ఇంటి నుంచి ఒక ఆడపిల్ల జాబ్ చేయడానికి బయటికి వెళ్తే ఎంత గలీజ్ పేరు వస్తుంది మాకు. ఇప్పుడు ఇంటి ఖర్చులు వెళ్ళాలన్నా, ఇంటి లోన్ కట్టాలన్నా పని చేయక తప్పదు కదా శ్రావణి. ఓ పని చేయి రేఖ, మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి నేను పెళ్లి చేసుకున్నాను, ఇంటి ఖర్చులకు డబ్బులు పంపి అని అడుగు. ఎంత పంపిస్తారో చూద్దాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మెడబెట్టుకుని గంటేస్తేనే కదా ఇక్కడికి వచ్చి పడింది. అది కూడా కరెక్టేలే శ్రావణి. రేఖ నేను రెడీ వెళ్దామా? ఏమైంది రేఖ? ఎక్కడికి వెళ్తుందిరా నీ పెళ్ళాము? జాబ్ లో జాయిన్ అయిందమ్మా, ఇవాళనే ఫస్ట్ డే. ఇప్పటికే పెళ్లి చేసుకుని మంచి పేరు సంపాదించిండ్రు, ఇంకా బయటికి పోయి ఏం ఘనకార్యం చేద్దామనరా? మేమిద్దరం కలిసి జాబ్ చేస్తేనే ఇంటి లోన్ కట్టగలుగుతామమ్మా, లేదంటే డాడీ బిజినెస్ చెప్తా అన్నారు కదా, అది ఇవ్వండి, తనని ఇంట్లో కూర్చోబెట్టేసి నేను ఆ బిజినెస్ చూసుకుంటాను. ఆయన ఆ బిజినెస్ ఇవ్వరు, మాకు జాబ్ చేయక తప్పదు. ఎందుకమ్మా మా మీద అంతగానం కోపము? పద రేఖ.